అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే మన తెలివి ఎప్పుడు పెరుగుతుంది అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం సార్ ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి. ఫస్ట్ మన తెలివి ఎప్పుడు పెరుగుతుంది అని తెలుసుకోవాలంటే మనకు చాలామందికి ఒక డౌట్ ఉంది సార్. బర్త్ చార్ట్కిను గోచారానికి డిఫరెన్స్ చాలామందికి క్లారిటీ లేదు. మనం ఈరోజు చూద్దాం సార్. మీరు ఇట్లా జస్ట్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అండి ఇక్కడ తెలుగు చూడండి సార్, ఆన్లైన్ జాతకం కొట్టండి సార్, TELUGU తెలుగు ఆన్లైన్ కొడితేనండి ఇక్కడ తెలుగు ఆన్లైన్ జాతకం, ఇక్కడ ఆన్లైన్ జ్యోతిష్ అని ఒకటి వస్తుంది సార్ వెబ్సైట్. ఇది నాది కాదండి, ఇది ఫ్రీ వెబ్సైట్ సార్, ఇది నేను వాడుతున్నాను. ఇక్కడ మీ పేరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీ డేట్ ఎంటర్ చేసుకోండి సార్. ఇక్కడ ఏ డేట్ అనేది, తర్వాత మంత్, మీరు ఏ మంత్ పుట్టారో ఆ మంత్ ఎంటర్ చేసుకోండి. తర్వాత సంవత్సరం అండి, మీరు ఏ సంవత్సరం పుట్టారో ఆ సంవత్సరం ఎంటర్ చేసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాతకం తీద్దాం సార్, ఒక 85 తీద్దాంలేండి సార్. వచ్చి ఒక 87కి తీసాం సార్. వచ్చేసి ఒక 84 తీద్దాం సార్. 84 డిసెంబర్ 6వ తారీఖు, టైం ఇదే పెట్టుకుందాం సార్, 12:20, ప్లేసు తిరుపతి అని పెట్టుకొని సబ్మిట్ చేద్దాం సార్ ఈ వ్యక్తికి. ఇక్కడ లగ్న నవాంశ కుండలే వస్తుంది చూడండి సార్, దీన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇది D1 చక్రం సార్. వచ్చేసి ఆ రోజు పుట్టినరోజుకు D1 చక్రం చూడండి సార్. ఇచ్చేది ఈరోజు స్క్రీన్ షాట్ తీస్తున్నాను, డేట్ కూడా తీద్దామండి. జనన వివరములు ఈరోజు కదా సార్, ఏ పుట్టినరోజు ఈరోజు అన్నదండి. ఈ రెండు తీసుకునేసాం సార్. తర్వాత ఇప్పుడు ఇక్కడ తీద్దామనండి, ఎందుకంటే ఇవే బేసిక్ అందరికీ తెలియకుండా ఉంటాయి సార్, మనకు అవే చెప్పాలి అన్నమాట. ఇది జన్మజాతకం తీసుకున్నాం సార్, మనకు చాలా అంతే. 84 డిసెంబర్ 6వ తేదీన పుట్టే వ్యక్తికి మనం ఈరోజు జాతకం చూస్తున్నాం సార్. వచ్చేసి ఎలా ఎప్పుడు తెలివి పెరుగుతుంది ఆ వ్యక్తికి అనేది. ఓకేనండి, ఈరోజు గోచారం తీద్దాం సార్. అంటే ప్లానెట్స్ ఈరోజు ఎలా ఉన్నాయి. ఈరోజు డిసెంబర్ 5, 2025 కదా సార్. వచ్చేసి ఇక్కడ చూడండి, డిసెంబర్ 5వ తారీఖు 2025 మధ్యాహ్నం 12:20 ప్లేస్ తిరుపతిలో క్లిక్ చేస్తాం సార్. ఇప్పుడు ఎలా ఉండే గ్రహాల పరిస్థితి అనేది తెలుసుకోవాలి సార్. మరి అదే లగ్న నవాంశ కుండలికి పోతాము, అదే చక్రం వస్తుంది చూడండి. గ్రహాలు మారింటాయి సార్, 12 బాక్సుల్లోని గ్రహాలు ఉంటాయి, గ్రహాలు మాత్రం మారింటాయి. జనన వివరంలో అంటే ఈరోజు గోచారం అంటే ఈరోజు సార్, ఏ రోజైతే మీరు జాతకం చూస్తారో వ్యక్తిది ఆ రోజు ప్లానెటరీ పొజిషన్స్నే మనము గోచారము అంటాం సార్. వచ్చేసి ఇక్కడ రెండు తీసుకుందామండి. చూడండి, ఇక్కడ సెట్ చేసి రాసేస్తాను. ఇది బర్త్ చార్ట్ అండి. బర్త్ చార్ట్ బర్త్ చార్ట్ అంటే మనం పుట్టినరోజు యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ సార్. వచ్చి ఇక్కడ వచ్చి గోచారమే వేసుకుందాం సార్. గోచారము తెలుగు ఇంగ్లీష్లో రాస్తాను సార్. వచ్చేసి ఓకే సార్, అయిపోయింది. ఇప్పుడు మనము ఏం అర్థం చేసుకోవాలంటే ఈ వ్యక్తికి 84 డిసెంబర్ 6వ తేదీన పుట్టే వ్యక్తికి వచ్చేసి గురువు ఈ రాశిలో ఉన్నాడు. ఇక్కడ ధనుసు రాశి సార్. ఇది బాక్స్ నెంబర్ 9 అనేది ఇది ధనుసు రాశి అవుతుంది అన్నమాట. వచ్చేసి ఎలా సార్ మేము తెలుసుకునేది అంటే అది కూడా పక్కలో పెడతా ఉండండి సార్. వచ్చి ఇది బేసిక్ అర్థమయ్యే వాళ్ళకి చెప్తున్నాను సార్. ఇది వీడియో లెంత్ పోతుంది, ఓపిక్గా పేషెన్స్గా చూడండి సార్. వచ్చి చూడండి సార్, బాక్స్ నెంబర్ 9 ధనుసు రాశి. చూడండి సార్, ఇక్కడ బాక్స్ నెంబర్ 9 ఇది వచ్చి ధనుసు రాశి అండి. అప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలో ఉంటుంది సార్. ఇక్కడ రాహు చూడండి ఏ రాశిలో ఉన్నాడు, ఇది వృషభ రాశి చూడండి సార్. బాక్స్ 2 వృషభ రాశిలో ఉన్నారు. శని చూడండి ఏ రాశిలో ఉన్నారు, తులారాశిలో ఉన్నారు అన్నట్టుగా అర్థం అండి.
ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, తెలివికి సంబంధించిన గ్రహం ఏది సార్? బుధుడు ఇక్కడ ధనుసు రాశిలో ఉన్నాడు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. గోచారం చూడండి, ఈరోజు ఎక్కడ ఉన్నాడు గోచారం? గురువు. ఇక్కడ గురువు ఏ రాశి సార్? కర్కట రాశిలో ఉంటాడు. ఈరోజు ఈవినింగ్ మారిపోతారు సార్, సాయంకాలం 7 తర్వాత గురువు వక్రీకరించి మిథున రాశికి వస్తారండి. ఇలా మనం తెలుసుకోవాలి సార్. ఈ 12 రాశులు అంటే కామన్గా ఒక గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి సార్. ఇప్పుడు తెలివి పెరుగుతుంది అంటే చూడండి, మన జన్మజాతకంలో గురువు ఏ రాశిలో ఉన్నాడో తెలుసుకోవాలి సార్ ఫస్ట్ వచ్చేసి. అప్పుడు చూడండి, ఈ జన్మజాతకంలో గురువు ఏ రాశిలో ఉన్నాడు సార్? ఈ వ్యక్తికి ధనుసు రాశిలో ఉన్నాడు కదా సార్. గురువు ఏ రాశిలో ఉన్నాడు? ధనుసు రాశిలో ఉన్నాడు సార్ ఈ వ్యక్తికి. గురువు అనే గ్రహము 84లో పెట్టిన వ్యక్తికి ధనుసు రాశిలో ఉన్నాడు. అప్పుడు గురువు, అందరికీ డౌట్ ఉందండి, గురు దృష్టి అంటే గురువు ఉన్న పొజిషన్ 1 పెట్టుకొని ఇక్కడ నుంచి ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, 7, 8, 9, 10, 11, 12 సార్ వచ్చి ఈ రాశులకి గురువు నెంబర్ వస్తుంది. అప్పుడు గురువు ఉన్న చోటు నుంచి 5వ రాశి వచ్చి ఇక్కడ ఇది మేషరాశి అవుతుంది కదా సార్. అప్పుడు ఇక్కడ మార్క్ పెట్టుకోండి, 5వ దృష్టి. 7వ దృష్టి వచ్చేసి ఇది ఉంటుంది సార్, మిథున రాశి. 9వ దృష్టి సింహరాశి అండి. అప్పుడు ఇది అప్పుడు మేషరాశి, మిథున రాశి, సింహరాశి, ఈ 3 రాశులకు గురువు యొక్క దృష్టి ఉంటుంది సార్ ఇప్పటికీ వచ్చేసి. గురువు ఉన్న చోటు నుంచి మనము లెక్కించుకోవాలంటే అర్థం అండి వచ్చేసి. సో గురువు ఉన్న రాశి నుంచి గురువు యొక్క దృష్టి 5, 7, 9 రాశుల్లో ఏ రాశి పడుతుందో తెలుసుకున్నాం సార్ వచ్చేసి. ఆ రాశిలోకి గోచార బుధుడు వచ్చినప్పుడు తెలివి పెరుగుతుంది సార్, అంతే. ఇప్పుడు ఈ వ్యక్తికి గోచార బుధుడు రావాలండి. ఎప్పుడెప్పుడు సార్ బుధుడు వస్తుంది అనేది మనం చూసుకోవాలి సార్ వచ్చేసి. అది ఎలా సార్ ట్రాన్సిట్ అంటే ఇక్కడ చూడండి, ఆన్లైన్లో మెర్క్యూరీ ట్రాన్సిట్ కొట్టాలి సార్. మెర్క్యూరీ ట్రాన్సిట్ బుధ గోచారం ఉందండి. ఇది క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ క్లాస్లో తులారాశి. సో నవంబర్ 23 నుంచి డిసెంబర్ 6 అంటే ఈరోజు రేపు వరకు తులారాశిలో మెర్క్యూరీ ట్రాన్సిట్ అవుతాడండి వచ్చేసి. అంటే ఎక్కడ ఉంటాడంటే బుధుడు ఇక్కడ తులారాశిలో ఉంటాడు సార్ వచ్చేసి. ఇది ఇక్కడ తులారాశిలో ఉన్నాడు కదా సార్, ఇక్కడ ఉన్నాడు సార్ బుధుడు. గోచారంలో బుధుడు ఏ రాశిలో ఉన్నాడంటే తులారాశిలో ఉన్నాడు సార్. గోచారం అంటే ఈరోజు కదా సార్ చూస్తున్నాం మనం. అప్పుడు ఈ యొక్క తులారాశి నుంచి ఈ యొక్క బుధుడు ఎక్కడికి రావాలి సార్? అప్పుడు గురువు ఉన్న చోటికి రావాలి మనకు తెలివి పెరగాలంటే. లేదంటే మేషరాశి కన్నా పోవాలి, మిథున రాశి కన్నా పోవాలి, సింహరాశి కన్నా పోవాలి సార్, రావాలి. అర్థమవుతుంది సార్ అందరికీ వచ్చి. ప్రస్తుతానికి బుధుడు తులారాశిలో ఉన్నారు. ఈ బుధుడు ఇక్కడ వృశ్చిక రాశి వస్తుంది, తర్వాత ధనుసు రాశికి వస్తుంది సార్. ధనుసు రాశికి వచ్చిన తర్వాత అక్కడ గురువు ఉంటాడు కాబట్టి బుధుడు అనే గ్రహము గురువు పైన పోతుంది, తెలివి పెరుగుతుంది సార్. ఎన్ని రోజులు? 1 మంత్ అండి. ఎప్పుడు చూడండి సార్, ఇక్కడ చూపిస్తాను. బుధుడు వచ్చేసి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు తులారాశి కదా సార్, ఇక్కడ ఇచ్చాను చూడండి, తులారాశిలో ఉన్నాడు సార్ బుధుడు. చూడండి ఇక్కడ తులారాశి అంటే అక్టోబర్ 3 నుంచి ఉన్నాడు సార్ అక్కడ, నవంబరు. మళ్ళీ నవంబర్ నుంచి వచ్చేసి డిసెంబర్ 6 వరకు అక్కడే ఉంటాడు. అక్కడ ఇది ఇవ్వలేదు సార్, నీకు వక్రీకరించి వెళ్ళాడు. సో నవంబర్ 23 నుంచి డిసెంబర్ 6 వరకు ఇక్కడే ఉంటాడు సార్ వచ్చేసి బుధుడు. మళ్ళీ రాశి మారుతారు కదండి. అప్పుడు మన జాతకంలో బుధుడు ఒక్కొక్క రాశి నుంచి ఇట్లా ట్రాన్సిట్ అవుతా పోతా ఉంటారు సార్ వచ్చేసి. 12 రాశులు తిరుక్కొని వస్తారనమాట. నేను ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చాను సార్. ఇక్కడ మీకు గురువు గోచార బుధుడు ఏ రాశిలో వెళ్ళి ఇక్కడైతే ఇచ్చానండి వచ్చేసి. అప్పుడు ఈ వ్యక్తికి వచ్చేసి ఈ డేట్లలో అంటే గోచార బుధుడు ధనుసు రాశి, మేషరాశి, మిథున రాశి, సింహరాశిలో గోచార బుధుడు ప్రయాణించే డేట్లలో ఈ వ్యక్తికి తెలివి పెరుగుతుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ ఎందుకు సార్ అంటే బుధుడు అంటే తెలివితేటలు, గురువు అంటే ఎంకరేజ్మెంట్ సార్, ఎక్స్పాన్షన్, ఉత్సాహపరచడం అనమాట. నేను ఇక్కడ ఇచ్చినది ఎగ్జాంపుల్, ఇక్కడ గురువు ఇక్కడ కర్కాటక రాశి తీసుకున్నాను సార్ వచ్చేసి. కర్కాటక రాశి నుంచి దృష్టి పడుతుంది కదా సార్, జన్మజాతకం అన్నమాట ఇది, భర్త రాశి అని చూడండి. ఎవరికైనా కర్కాటక రాశిలో గురువు ఉన్న చోటు నుంచి లెక్కించుకోవాలి. ఇది 5వ భావం వస్తుంది కదండి. 5వ రాశి, 7వ రాశి, 9వ రాశి అండి. ఆ రాశిలో బుధుడు ప్రయాణిస్తాడు. ఎవరు? గోచార బుధుడు సార్. తర్వాత గోచార బుధుడు గురువు ఉన్న చోటికి వస్తాడు. అప్పుడు మనకు 12 నెలల్లో 4 నెలలు మనకు మెదడు చురుకుగా పనిచేస్తుంది అనే దాంట్లో వాస్తవం సార్. దాంట్లో ఎటువంటి డౌట్, సందేహం లేదు. ప్రతి ఒక్కరు బుధుడు అనే గ్రహము 25 డేస్కు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వచ్చి మారుతూ ఉంటుందండి వచ్చి.
గోచార బుధుడు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి 25 రోజుల నుంచి 25, 28 అట్లా రోజులు పడుతుంది సార్. సో సంవత్సరానికి ఒక తిరుక్కొని వస్తారనమాట. 12 నెలలకు బుధుడు తిరుక్కొని వస్తారు. అప్పుడు 12 నెలలలో మనకు 4 నెలలు బుధుడు పనిచేస్తాడు సార్. అది ఎలా తెలుసుకోవాలంటే మన జాతకంలో గురువు ఉన్న రాశి నుంచి లెక్క పెట్టుకొని ఆ గురువు ఉన్న రాశికి గోచార బుధుడు రావాలి, లేదంటే గురువు దృష్టి ఉన్న రాశికి గోచార బుధుడు రావాలి అని తెలుసుకోవాలి సార్. 5, 7, 9 ఆ 4 నెలలు అండి. తేడా ఏంటి సార్? ఇక్కడ దృష్టికిను ఇక్కడ గ్రహానికి తేడా ఏంటంటే దృష్టి మనకు 20%, 30% తెలివి ఉంటే మనకి ఇక్కడ బుధుడు వచ్చారనుకోండి గురువుపైకి, ఆ 1 మంత్ తెలివి మనకు 100% ఉంటుందండి. ఇప్పుడు బుక్ చదువుతాం సార్, ఎంత చదివినా అర్థం కాదు సార్, పొద్దున సాయంకాలం వరకు అర్థం కాదండి. కానీ ఈ యొక్క గురుబలం పడుతుంది కదా సార్ మీ యొక్క బుధుడికి, ఆ టైంలో చదివితే మీకు 1 అవర్లోనే 2 అవర్లోనే అర్థమైపోతుంది సార్. వచ్చేసి తక్కువ సమయంలోనే మనం అర్థం చేసుకోగల కెపాసిటీ వస్తుందండి. గురువు అంటే ఏంటి సార్? ఎక్స్పాండ్, ఎంకరేజ్ చేసేసి లాజిక్ అని పడతారు సార్, అన్ని చోట్ల అప్లై చేస్తారండి. గురువు అంటే అండర్స్టాండింగ్ అండి. బుధుడు తెలివి ఉంటే క్వశ్చనింగ్ వస్తుంది సార్. బుధుడు బలంగా అంటే గురువు వచ్చేసి బలంగా ఉందనుకోండి, ఈ యొక్క గురువుకి బుధుడికి సంబంధం ఉందనుకోండి మన జాతకంలో, మనంతట మనమే అర్థం చేసుకుంటాం సార్. సబ్జెక్ట్ని కానీ, సమాజాన్ని కానీ, జ్యోతిష్యాన్ని కానీ, వ్యక్తులను కానీ మనమే అర్థం చేసుకోగలుగుతామండి. అదే అండి గురువు బుధుడు తెలివితేటలు ఎక్కువ ఉంటాయని చెప్తాం సార్. వాళ్ళు క్వశ్చన్ చేయరు. క్వశ్చన్ చేసేది ఎవరంటే బుధుడు బలంగా ఉంటే క్వశ్చన్ చేస్తారండి వాళ్ళకు. గురువు బలహీనంగా ఉంటాడు సార్ అక్కడ, అంటే అండర్స్టాండింగ్ తక్కువ ఉంది. మన క్లాసులలో డౌట్ అడిగే వాళ్ళందరూ తెలివి ఉండేట్టుకు అర్థం కాదండి. వాళ్ళకి తెలివి ఉంది కాబట్టి గురువుని క్వశ్చన్ చేస్తున్నారు సార్. వచ్చేసి అర్థం చేసుకున్నారు తెలివి ఉండేటోళ్ళే కదా సార్. ఎవరిని చూడండి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ తీసేవాళ్ళు ఎవరు క్వశ్చన్ అడగరు కదండి. సో ఇది సార్ డిఫరెన్స్ వచ్చాయన్నమాట గురువుకి బుధుడికి. సో గురువు మనకు అర్థం చేసుకునేటువంటి ఇది ఇస్తారు. ఎందుకంటే సోలార్ సిస్టంలో మనకు గురువు చాలా పెద్ద గ్రహం అండి. ఒక చిన్న కాన్సెప్ట్ని పెద్ద లెవెల్లో అర్థం చేసుకొని 10 చోట్ల అప్లై చేసే లాజిక్ ఎవరు ఇస్తారంటే మనకు గురువే ఇస్తారండి. ఇది అన్ని చోట్ల అప్లై చేయొచ్చు దీన్ని మనం అని చెప్పి ఇస్తాడు సార్. అండర్స్టాండింగ్ అనేది. గురువు బలహీనంగా ఉండేటప్పుడు మనము క్వశ్చనింగ్ వస్తుంది. గురువు బలహీనమైన ఏంటంటే 3, 6, 8, 12లో సార్. దుస్థానంలో ఉండేటప్పుడు 3, 6, 8, 12 దుస్థానంలో ఉండేటప్పుడు, రాహుతో కానీ ఉండేటప్పుడు అప్పుడు మనకు క్వశ్చనింగ్ వస్తుంది సార్. వచ్చేసి బుధుడు కూడా అట్లా అనమాట. సో అప్పుడు మన తెలుగు ఎప్పుడు సార్ పెరుగుతుంది? ఒక బుక్ చదవాలి, ఒక కోర్స్ చదవాలి, ఎనీ కోర్స్ అండి, జ్యోతిష్యం నుంచి ఏదైనా తెలుగుకి సంబంధించిన ఏదైనా కోర్స్ని అటెండ్ అవ్వాలి సార్. ఆన్లైన్లో ఎప్పుడు నాకు బెస్ట్ ఉంటుందంటే మీరు మీ జన్మజాతకంలో గురువుని ఫోకస్ చేయండి. బుధుడు ఏ రాశిలో పోతున్నాడో చూడండి. ఇక ట్రాన్సిట్ ఇచ్చాను సార్, ఏ రాశిలో పోతున్నాడో చూడండి సార్. ఇప్పుడు ఈ వ్యక్తికి వచ్చేసి వృశ్చిక రాశిలో చూడండి, బుధుడు తులారాశిలో. వృశ్చిక రాశికి ఎప్పుడు వస్తారో చూడండి సార్. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 20 వరకు ఇచ్చాము సార్ ఇక్కడ డేటు. అంటే డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 29 వరకు బుధుడు ఇక్కడ ఉంటాడు సార్, వృశ్చిక రాశిలో ఉంటాడు. ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వరకు పర్ఫెక్ట్ టైం అండి. బుక్ చదవాలన్నా, భగవద్గీత చదవాలన్నా, కోర్స్ చదవాలన్నా, ఎగ్జామ్స్ రాయాలన్నా. మీరు అడుగుతారు కదా సార్ ఎగ్జామ్స్ బాగా రాస్తారు లేదండి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఈ డేట్లలో ఎగ్జామ్ పడింది అనుకోండి, బాగా తెలివి మన ఎగ్జామ్ బాగా రాస్తామండి, మంచి మార్కులు వస్తాయి, ఈజీగా చదువుతానా. సో లాజికల్ థింకింగ్ మనకైతే బాగా ఉపయోగపడుతుంది సార్ ఆ టైంలో వచ్చేసి. ఇలాంటి కష్టమైన సబ్జెక్ట్ కూడా చేసుకోవచ్చు. అందుకే మనకు 4 నెలల టైం ఉంటాయండి. మిగతా 8 months మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం సార్. వచ్చేసి అందరికీ వచ్చేసి గురుబలం బుధుడు ఉండదండి వచ్చేసి తెలివికి. తర్వాత ఈ వ్యక్తికి మకర రాశి చూడండి సార్. ఎప్పుడు నెక్స్ట్ ఇక్కడ డేట్ ఇవ్వలేదండి. మకర రాశికి వచ్చినప్పుడు అన్నిటిగా అర్థం సార్ ఇక్కడ. సో ఇది సార్ లాజిక్ వచ్చి. ఇప్పుడు ఇంకొక లాజిక్ ఉంది సార్. వచ్చేసి ఇప్పుడు మీ జన్మజాతకంలో బుధుడు ఉండనుకుందాం సార్. గోచార బుధుడు మిథున రాశిలో ఉన్న, గోచార బుధుడు అంటే జన్మజాతక బుధుడు తులారాశిలో ఉన్న, జన్మజాతక బుధుడు ధనుసు రాశిలో ఉన్న, కుంభరాశిలో ఉన్నా కూడా ఇప్పుడు గోచార గురువు ఇక్కడికి వచ్చాడు కదా సార్, మిథున రాశికి వచ్చాడు. అప్పుడు గోచార గురువు యొక్క దృష్టి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి బుధుడికి పడుతుంది కదా సార్. ఇక్కడ 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి. ఆ దృష్టి పడినప్పుడు కూడా మనకు అప్పుడు 12 నెలలు గురువు మారుతారు కదా సార్. ఒక రాశి నుంచి ఒక రాశికి మారుకుంటూ వస్తారు కదండి. అప్పుడు 12 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు మనకు మెదడు చురుగ్గా పనిచేస్తుంది అనేట్టుగా అర్థం సార్. వచ్చేసి ప్రస్తుతానికి గురువు మే 14, 2025 నుంచి జూన్ 3 వరకు ఇక్కడ మిథున రాశిలో ఉంటాడు సార్. వచ్చేసి అప్పుడు ఎవరికైనా బుధుడు ఇక్కడ తులారాశిలో కానీ, ధనుసులో కానీ, కుంభరాశిలో కానీ, మిథున రాశిలో బుధుడు ఉన్న వారికి గురుబలం వచ్చింది, మీ తెలివి పెరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అనేట్టుగా అర్థం సార్. వచ్చేసి
అప్పుడు 2 కనెక్ట్ అయినాయి అనుకోండి, ఇక్కడ గోచారము, జన్మజాతకము, గోచారం. సో తెలివి ఎక్కువ పెరుగుతుంది సార్ కొన్ని రోజుల్లో మనకు. ఎక్కువ బుక్స్ చదవటము, సినిమాలు చూడడము, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూడడము, ప్రేమించడము, ఫ్రెండ్స్ ఏర్పడడం, అంతా బుధుడు సంబంధించిన కారకత్వాలన్నీ మనకు అక్కడ యాక్టివేట్ అవుతాయి అనేటివి అర్థం సార్ వచ్చేసి. ఇప్పుడు మీరు ఈ వీడియో ఇంతవరకు చూసే వాళ్ళకి తెలివి ఉంటున్నట్టుగా అర్థం సార్ వాళ్ళకు. గురువు బలం ఉంటేనే లాస్ట్ వరకు చూసి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారనమాట. అప్పుడు మన దగ్గర జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు ఎప్పుడు మీరు కరెక్ట్గా నేర్చుకుంటారంటే, ఈ యొక్క గురువు దృష్టి ఎప్పుడైతే మీ యొక్క బుధుడికి పడుతుందో ఆ డేట్స్ అయితే మీకు ఉంటాయి కదా ఆన్లైన్లో. ఇక్కడ ఆ డేట్ ప్రకారంలో మన వీడియోస్ చూస్తే బాగా మనకు మైండ్కి ఎక్కుతుంది, త్వరగా అర్థం చేసుకోగలుగుతాము, అప్పుడే మనకు టైం ఉంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇది సార్ మా సారాంశము. సో జ్యోతిష్యం నేర్చుకోవాలి సార్ నేను అనుకునే వాళ్ళు వచ్చేసి, ఇప్పుడు మీ గురువుకి మాకు సెట్ కాదంటే అందుకే మనం ఇక్కడ రికార్డింగ్స్ వీడియోస్ ఇస్తాం సార్ వచ్చేసి. మీకు ఎప్పుడైతే గురుబలం దొరుకుతుందో బుధుడికి అప్పుడు మీరు మళ్ళీ వినొచ్చండి వచ్చేసి. సో ఆ ఫెసిలిటీ మనమైతే ఇక్కడ పెట్టడం జరిగిందండి వచ్చేసి. క్లాసెస్ December 11th నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ వచ్చేసి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం రిజిస్టర్ అయితే చేసుకోవచ్చండి వచ్చేసి. సో ప్రతిదానికి గ్రహం లేనిది ఏం అనుకూలం చేయలేదండి. నేను అందుకు పెడుతున్నా అంటే నాకు అప్పుడు తెలివి పనిచేస్తుంది సార్ బాగా, అందుకే నేను అప్పుడు పెడుతున్నాను అనమాట క్లాస్. ప్లస్ 2 నేను చెప్పే వాళ్ళకి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే నాకు తెలివి ఉండాలి కదా సార్. నాకు బలం లేనివాడు మీకు క్లాస్ పెడితే రారు కదండి. సో అందుకు ఆ టైంలో నేను క్లాస్ పెట్టడము, నేను వేరే వాళ్ళకి నా నాలెడ్జ్ షేర్ చేయడం జరుగుతుంది సార్ వచ్చేసి. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఇక్కడ వాట్సాప్ చేయండి సార్. ఇక్కడ మీకు క్వశ్చన్స్ అన్ని ఇచ్చామన్నమాట. ఈ కోర్స్ ద్వారా మనం ఏమేమి నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చాము. సో మెయిన్ ఏంటి సార్, జ్యోతిష్యం నేర్చుకోవాలా వద్దా అంటే, సో జ్యోతిష్యం చూడండి సార్, ధైర్యం ఉన్న వాళ్ళకి జ్యోతిష్యం అనేది ఇక్కడ అవసరమైతే లేదు సార్ వచ్చేసి. నష్టం ఏంటంటే జ్యోతిష్యం వల్ల నేర్చుకున్నదా ప్రతిరోజు మనం భయపడుతూ ఉంటాం సార్. గుర్తుపెట్టుకోండి సార్, మనం ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏమీ తెలియకపోతే చాలా ధైర్యంగా ఉంటామండి. అంతా తెలుసుకున్న ధైర్యంగా ఉంటాం సార్. కానీ సగం తెలుసుకుంటే మనం భయపడిపోతాం సార్. సో జ్యోతిష్యంలో అందరూ చేసే తప్పు ఏంటంటే అదేనండి, కొంచెం నేర్చుకొని వెళ్ళిపోతాం సార్, భయపడుతూ ఉంటారండి. సో నేను ఎప్పుడు మన వీడియోలో ఎవరికి భయపెట్టించేది ఏ వీడియోలో పెట్టండి సార్. అందరూ అడుగుతున్నారు, నెగిటివ్ చెప్పండి సార్, అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అని. అది క్లాస్లో మాత్రం చెప్తాం సార్. మనము నెగిటివ్ యాక్స్పెక్ట్ అండి, మనం నెగిటివ్ ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది అని చెప్తే మనము మిగతా వాళ్ళ జాతకాలు చూస్తే భయపడతారు కదండి. సో భయపెట్టించే ఉద్దేశం నాది కాదు సార్ వచ్చేసి. సో మళ్ళీ ఇంకో అనేసి మనం ఇంగ్లీష్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం సార్. ఇదే సేమ్ డిఫరెంట్ టూల్ అస్ట్రాలజీ ఇన్ ఇంగ్లీష్ అనేసి. సో ఎవరికొని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కూడా మీరు ఒకసారి వచ్చి వెళ్ళి చూడండి సార్ వచ్చేసి. ఇక్కడ షార్ట్స్ కూడా కొన్ని పెట్టానండి. సో కొన్ని ఫ్యూచర్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సార్ ఇంగ్లీష్లో కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే ఇంగ్లీష్లో చూద్దాం అనుకునే వాళ్ళు ఈ ఛానల్ కూడా ఒకసారి మీరు విజిట్ చేసి చేయొచ్చండి వచ్చేసి. సో ఓకే సార్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.